జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. విజయవాడలో జరిగినటువంటి హిందూ శృంగారవ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. చాలామంది చూసే ఉంటారు. విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్, ఈ మహాసభకి హిందూ యాక్టివిస్టులే కాదు, లక్షలాదిగా దాదాపు 7 to 8 lakhs అప్రాక్సిమేట్లీ శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి కూడా బస్సులలో, వ్యాన్లలో, కార్లలో, టూ వీలర్స్లో ఎలా వీలైతే అలాగా తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ను, మహాసభను గ్రాండ్ సక్సెస్ చేశారు. దీంతో మనకు ఒకటి విషయం ఏమర్థమవుతుంది? ఇట్ ఇండికేట్స్ డెఫినెట్లీ ప్రజల లోపల తిరుమలలో జరిగిన విషయంలో కానీ, ప్రసాదం అల్టరేషన్ మొదలుపెట్టుకొని తిరుమల లోపల, తిరుపతి లోపల, ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల లోపల అనేక దేవాలయాలు, వందల కొలది దేవాలయాలు విధ్వంసము, విగ్రహాల విధ్వంసము, ఇవన్నీ కూడా ప్రజల లోపల తీవ్రమైన ఆవేదనను కలిగించినాయి, ఆగ్రహాన్ని కలిగించినాయి. కానీ నిస్సహాయ స్థితిలో గవర్నమెంటే అంత క్రూరంగా ప్రవర్తించి, గత ప్రభుత్వం అంత క్రూరంగా ప్రవర్తించినప్పుడు ఏమీ చేయలేక ఆ కోపాన్ని మనసులో దాచుకున్నారు. ఎలక్షన్స్ లోపల కసి తీర్చుకునేలాగా చిట్టుగా ఓడించి కసి తీర్చుకున్నారు, బుద్ధి చెప్పారు. ఈ సభ లోపల అందరూ ఒక కాల్ ఏంటిది, మొత్తం ప్రజలందరి యొక్క అభిప్రాయం ఏంటి క్లియర్గా తెలిసిపోతున్నది. ప్రెసిడెంట్ గవర్నమెంట్కు అదొక మెసేజ్, మా హిందూ దేవాలయాలను మాకు ఇచ్చేసేయండి. సెక్యులర్ ప్రభుత్వం అని గవర్నమెంట్ అని చెప్పుకునేటువంటి గవర్నమెంట్స్కి, సెక్యులర్ అయినటువంటి గవర్నమెంట్స్కి హిందూ దేవాలయాలను అజమాయిషీ చేసే అధికారం లేదు. మీకు ధర్మము పట్ల, శాస్త్రాల పట్ల ఎటువంటి అవగాహన లేని వాళ్ళు మీరు ఎలా చేస్తారు? మీరు ఇంటర్ఫియర్ అవ్వడానికి అధికారం ఎక్కడిది? అంతేకాదు, భక్తులు సమర్పించినటువంటి, దేవుడికి ఇచ్చినటువంటి కానుకలు, డబ్బులను తీసుకొని లక్షల కొలది ఇన్నేళ్ళ బట్టి 75 సంవత్సరాల నుంచి కూడా తినేసినారు, ఇంకా తింటూనే ఉన్నారు. కామన్ గుడ్ ఫండ్ అని చెప్పి తీసుకునే అధికారం ఎక్కడ ఉంది? ప్రజెంట్ చీఫ్ మినిస్టర్కి అయినా కూడా, ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణ, ఏ రాష్ట్రమైనా సరే, కర్ణాటక, ఏదైనా సరే, కేరళ, మీరు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అనేక ద్రోహాలు చేసినటువంటి గవర్నమెంట్స్, ఆలయాల విధ్వంసం జరిగింది. దాన్ని బట్టి ఎటువంటి యాక్షన్ ప్రజెంట్ గవర్నమెంట్ ఆయన యాక్షన్ తీసుకుంటున్నదా? ఏమైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందా? ఇనిషియేట్ చేశారా? ఏమైనా యాక్షన్ ఇనిషియేట్ చేశారా? లీగల్ యాక్షన్ తీసుకున్నారా? లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారా? ఏమీ లేదు. సింప్లీ కెప్ట్ క్వైట్, ఏమీ లేదు. కనీసం మాట్లాడేది కూడా లేదు, దాని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది లేదు, ఖండించింది కూడా లేదు. గవర్నమెంట్ అంటే తగిన న్యాయం చేయాలి. న్యాయం చేయనప్పుడు మౌనంగా ఉండి మాకు తెలియనట్టుగా నటిస్తే అది ద్రోహం కాదా? ప్రజాద్రోహం కాదా? అది ప్రజాద్రోహము, ధర్మద్రోహము కూడా. ప్రజల్లో పడుతున్నటువంటి ఆవేదన, ఆగ్రహాన్ని నిన్న క్లియర్గా ఆ మహాసభ దిగ్విజయం చేయడం ద్వారా తెలియజేశారండి. అనేక మంది వక్తలు, శ్రీ 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 గణపతి సత్యానంద స్వామీజీ మహారాజ్ అవధూత దత్తపీఠాధిపతి, వారు స్వయంగా వారు ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా వారు వచ్చేసి ఈ సభ విజయం కావాలని, అదే కాదు, మన యొక్క ఆశయమైనటువంటి భారతదేశంలోని అన్ని దేవాలయాలు కూడా ప్రభుత్వం, గవర్నమెంట్స్ యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది సనాతన ధర్మంకే అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడాలి. దేవాలయాలను నాస్తికులు, కమ్యూనిస్టులు, మలేషియా మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంప్లాయీస్గా ఉండడానికి వీల్లేదు. దేవుడికి వచ్చిన డబ్బులు మన ధర్మ కార్యాలకు, హిందువుల యొక్క సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకోసము, హిందువుల అభివృద్ధి కోసము, ధర్మాభివృద్ధి కోసము, మన సంస్కృతిని అభివృద్ధి పరచుకునేందుకోసము ఉపయోగించబడాలి. కానీ మన శాస్త్రాల బలపురహితస్థలను మన ప్రజలకు అవగాహన కలిగించేందుకోసము పుస్తకాలు, ప్రింటింగు, ఇలా అనేక సాంఘిక, సామాజిక సేవా కార్యక్రమాలు, వైద్య సేవా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు సెక్యులర్ గవర్నమెంట్ చెప్పుకునేటువంటి ఆంధ్రప్రదేశ్లో వెంకటేశ్వర మెడికల్ సైన్సెస్ ఉన్నది, మెడికల్ కాలేజ్ ఉన్నది. అది దేవుని డబ్బులతో నడుస్తున్నది. అది అందులో పనిచేసే వాళ్ళు అనేక మంది విధర్మీయులు ఉంటారు, వాళ్ళు లేచులు, మళ్ళీ దేవుని పట్ల, స్వామి శ్రీనివాసుని పట్ల అపారమైన ద్వేషము.
అలా 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 మెచ్యూర్ చదువుకొని డిగ్రీ సంపాదించి ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ కంప్లీట్ చేసుకొని అక్కడ జాబులు చేసి జీతాలు తీసుకుంటూ కూడా దేవునికి పట్ల ద్రోహం చేస్తారు, దేవుని పట్ల అపారమైన ద్వేషం కలిగి ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎన్నో చూసాము, గతంలో ఎన్నో జరిగే సంఘటనలు ఇప్పుడు కూడా మనకు అది కనబడుతూనే ఉన్నది. ఇప్పుడు కూడా ఏం మారలేదు. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినా కూడా కంప్లీట్గా మ్యూట్ స్పెక్టేటర్ లాగా ఉన్నదన్నమాట, మౌన ప్రేక్షకుని లాగా. బికాస్ వీ నో వెరీ వెల్ చంద్రబాబు ఈజ్ ఏ సూడో సెక్యులర్. సరే, అనంత శ్రీరామ్ సినిమా రైటరు అనంత శ్రీరాము మాట్లాడాడు, తన అనుభవాన్ని చెప్పాడు. ఒక మ్యూజిక్ డైరెక్టరు తను రాసిన పాటల పట మన ధర్మానికి సంబంధించిన ఒక్క వర్డ్ ఉన్నందుకు మాత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనే వర్డ్ ఉన్నంత మాత్రం చేత ఆ మ్యూజిక్ను కంపోజ్ చేయనని, ఆ పాటను మార్చమంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్గా తను పనిచేయనని చెప్పి మళ్ళీ ఇంతవరకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయలేదని, తాను పాటను మార్చడానికి సిద్ధపడలేదని తన యొక్క స్వాభిమానాన్ని, తనకు ఉన్న ధర్మాభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు, ఆయన అనంత శ్రీరామ్ చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడి ప్రజలందరికీ ఒక కాల్ ఇచ్చాడు. మన ధర్మాన్ని, మన సంస్కృతిని అవహేళన చేస్తూ, విమర్శిస్తూ, కించపరుస్తూ ఎప్పుడు ఆడిపోసుకునేటటువంటి సినిమాలను, యాక్టర్స్ను ఉన్నటువంటి సినిమాలను బైకాట్ చేయాలా. ప్రజలే బైకాట్ చేసి ప్రజలు దానికి మార్కెట్ లేకుండా చేసినప్పుడు, ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు ప్రొడ్యూసర్స్ నష్టపోతే మళ్ళీ ఇంకోసారి సినిమాలు ఎందుకు తీస్తారు, వాళ్ళు అటువంటి పిక్చర్స్ ఎందుకు తీస్తారు? ఫస్ట్ ఈ గవర్నమెంట్స్ ఏం యాక్షన్ తీసుకోవు, ప్రజలే వాటిని బైకాట్ చేయాలి, తిప్పికొట్టాలా. ఇప్పుడు కొంత మార్పు హిందీ ఫీల్డ్లో ఎట్లయితే వచ్చిందో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఫీల్డ్లో పట్ల కూడా అదే విధంగా జరగాల. మన ఇప్పుడు మొన్నటి బాహుబలి వరకు, మన కల్కి వరకు, అంత ఆనాటి దానవీర కర్ణకారి సినిమా నుంచి మొదలుపెట్టుకొని ఈనాటి కల్కి వరకు అన్నీ మన ధర్మాన్ని, మన గ్రంథాలను వక్రీకరించినటువంటివే. మన పాత్రలను, పౌరాణిక పాత్రలనే వక్రీకరించారు. ఇటువంటి సాహసాలను వేరే విషయాల్లో చేయగలుగుతారా, వేరే మతాల విషయాల్లో చేయగలుగుతారా? కేవలం మన ధర్మాన్ని బట్టనే అంత అలుసుగా తీసుకుంటారు, ఎందుకంటే హిందువులు మౌనంగా భరిస్తూ ఉన్నారు కాబట్టి. ఇదే విషయాన్ని సుస్పష్టంగా అనంత శ్రీరామ్ చెప్పడం జరిగింది. శ్రీ కమలానంద భారతి గారు దేవాలయ పరిరక్షణ ఉద్యమాన్ని వారు మొత్తం ఇరు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తంలో ప్రతి గ్రామాలను తిరిగి దేవాలయాలు సందర్శించి, గ్రామాల్లో ఉన్న దేవాలయాలు సందర్శించి, దేవాలయాలను పూజా కార్యక్రమాలు ఎలా జరగాల, అర్చకులను సంఘటితం చేసే కార్యక్రమాన్ని, హిందువులను సంఘటితం చేసే కార్యక్రమాన్ని, దేవాలయ విముక్తి కోసము ఆయన ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన తెలుగు ప్రాంతంలో పట్ల శ్రీ కమలానంద భారతి గారు. వారు అద్భుతంగా మాట్లాడడం జరిగింది. మన ఎవరికి తెలియని విషయము, తెలుగు ఆంధ్రప్రదేశ్లోనే శ్రీ మహావిష్ణువు యొక్క 7 అవతారాలు వచ్చినాయని చెప్పారు వారు. మత్స్యావతారం నుంచి మొదలుపెట్టుకొని కూర్మావతారము, శ్రీ వరాహ నరసింహస్వామి నుంచి కలియుగంలో కూడా శ్రీనివాసుని వరకు అనేక దాదాపు 7 అవతారాలు ఆంధ్రప్రదేశ్లోనే, ఆంధ్ర ప్రాంతంలోనే వచ్చాయని చెప్పారు వారు. ఇది ఎవరికి తెలియని విషయం, ఇది తెలుగు వాళ్ళకే తెలియదు. ఇది నేను మొదటిసారి విన్నాను. ఈ విషయం చాలా ఆశ్చర్యం, ఆనందాన్ని కూడా కలిగించింది. మరి అంతటి గొప్ప ఈ ప్రాంతము, అంత గొప్ప రాష్ట్రము, గడ్డ అయినటువంటి భూమిని మనం పరిరక్షించుకోవాలంటే ఉజ్జయిని, వారణాసి, అయోధ్య కారిడార్ లాగా మొత్తము శ్రీకాకుళం వరకు, తిరుపతి నుంచి అన్నిటినీ దేవాలయాలను తిరుపతి నుంచి కారిడార్ ఏర్పాటు చేసి అభివృద్ధి పరిచినప్పుడు భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, హిందూ సనాతనాభిమానులు, హిందూ ధర్మాభిమానులు అందరూ కూడా ఈ క్షేత్రాలను సందర్శిస్తే ఆ టూరిస్ట్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో అగ్రామి రాష్ట్రంగా నిలబడుతుంది. అంతేకాదు, ధర్మ జాగృతి కలుగుతుంది, ప్రజల పట్ల ధర్మ జాగృతి కలుగుతుంది. ప్రజలు పెద్దల నుంచి పిల్లలు కూడా తెలుసుకొని, పిల్లలు కూడా ఇన్స్పిరేషన్ పొందుతారు. దాని ద్వారా మన సంస్కృతి, మన ధర్మము రిజర్వేషన్ జరుగుతుంది అన్నమాట, పునరుజ్జీవనం జరుగుతుంది అన్నమాట. ప్రజల పట్ల అవగాహన పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది. అప్పుడు మనలో హిందువులు కూడా సంఘటిత శక్తి అనేది పెరుగుతుంది. హిందువులు సంఘటితమైనప్పుడు మాత్రమే మన అస్తిత్వాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాము. ఇది చాలా సుస్పష్టంగా శ్రీ కమలానంద భారతి గారు వ్యక్తం చేశారు. అనేక మంది సాధు మహాత్ములు, అయోధ్య నుంచి వచ్చినటువంటి నాకు పరమ గౌరవనీయులు, పూజనీయులు శ్రీ గోవిందదేవ్ గిరి మహారాజ్, ఇలాంటి అయోధ్యకు చీఫ్ ట్రస్ట్ ఆయన.
ఆ గోవిందదేవ్ మహారాజ్ గారు వారి గురించి గతంలో కూడా నేను తెలుసు. వారి అనేక సందర్భాల లోపల, అంతేకాదు వారి ఆస్థా లోపల సంస్కార ఛానల్ హిందీ ఛానల్స్ లోపల వారిని అనేక కార్యక్రమాల్లో వాళ్ళు చూసి ఉండవచ్చు. ఆస్థా ఛానల్, సంస్కార ఛానల్ చూసే వాళ్ళకు గోవింద దేవగిరి మహారాజ్ గురించి తెలుస్తుంది. వారు అయోధ్యకు చీఫ్ ట్రస్ట్ అనమాట. వారు సన్యాసి. చాలా యుక్త వయసు లోపల, చాలా అత్యంత చిన్న వయసులోనే వాళ్ళు సన్యాసం తీసుకున్నారు. ఆయన భారతదేశంలో కూడా ఇతర ధర్మాన్ని డెవలప్ చేయడం కోసం వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి మహాపురుషుడు ఆయన, పరమ పూజనీయుడు. అటువంటి మహాత్ముడు ఆయన. వారు కూడా రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా. ₹1 వేస్ట్ కాదు. భక్తులు అయోధ్య శ్రీరామ రామచంద్రుడికి ఇచ్చినటువంటి డబ్బులు పూర్తిగా సంపూర్ణంగా ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. ధర్మ జాగృతి కోసము, హిందువుల అభివృద్ధి కోసము, మన క్షేత్రాలు, మన తీర్థాలను ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసము సంపూర్ణంగా ధార్మిక కార్యక్రమాల కోసమే వినియోగించబడుతుంది. గవర్నమెంట్ అక్కడ ఉన్నది ఎవరు? ఉత్తరప్రదేశ్లో పడ్డ యోగి ఆదిత్యనాథ్ గారు, వారే యతీశ్వరుడు. కాబట్టి ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ అనేది ప్రభుత్వం నుంచి ఎటువంటి కూడా నెగిటివ్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండదు. కాబట్టి వారు ధర్మ జాగృతిని అత్యద్భుతంగా ఉత్తరప్రదేశ్లో పడ్డ అయోధ్య కేంద్రంగా జరుగుతున్నదని వారు తెలియడం జరిగింది. అంతేకాదు రోజు 2.5 లక్షల పైన భక్తులు సందర్శిస్తున్నారు రామచంద్రుడిని అయోధ్యలో పడ. అయోధ్యలో కూడా నిరంతర అన్నదానం జరుగుతున్నది అనమాట. ఉదయం నుంచి మొదలుపెట్టి రాత్రి వరకు కూడా నిరంతర అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. వైద్య సేవలు, అనేక సాంఘిక సామాజిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయని వారు ఎంతో సంతోషంగా చెప్పడం జరిగింది. అది విన్న భక్తులు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, మాధ్యమాల్లో వినే వాళ్ళు కూడా ఎంతో ఆనందించారు. సో గవర్నమెంట్ ఏది ఉన్నా సరే, గతంలో ఒక గవర్నమెంట్ ఉన్నది, ప్రస్తుతం ఒక గవర్నమెంట్ ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి అనే కాంగ్రెస్ ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రి. పార్టీలు మారినంత మాత్రాన విధానాలు మారవు. అందరూ హిందూ ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళే, అందరూ సెక్యులరిస్టులమని నిరూపించుకునేందుకు నిరంతరం తాపత్రయపడుతూ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసేటటువంటి వాళ్ళే. రేవంత్ రెడ్డి, ఇన్ మై ఒపీనియన్, రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎక్స్ సీఎం, in the present CM Chandrababu Naidu are not no way different. They are all just one in the same. They are just both sides of the same coin. ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? చిరంజీవి స్వామి గారు మాట్లాడారు. ఏం చెప్పారు? తప్పు మన దగ్గర ఉన్నది. మనలో కూడా మనము చైతన్యవంతులమై హిందువులు కులానికి, ప్రాంతానికి, రాజకీయ పార్టీలకు అతీతంగా, నేను నీదో పార్టీ నాదో పార్టీ అని ప్రాణాల మీద పగ పెట్టుకునేంతగా, ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంత పగలు పెంచుకుంటూ ద్వేషాలు పెంచుకుంటున్నారు హిందువులు పార్టీల పరంగా చీలిపోయి. ఇది హిందువుల ఐక్యత దెబ్బతీసి నాశనం చేస్తున్నది. హిందువులు కుల, వర్గ, ప్రాంత, రాజకీయ పార్టీలకు అతీతంగా హిందువులంతా ఐక్యమైనప్పుడు మన ప్రతి ఒక్క ఏ రాజకీయ నాయకుడు మన ధర్మంలో పట, మన దేవాలయాల విషయంలో పట, మన యొక్క సంస్కృతి సంబంధించిన ఏ విషయంలో వాళ్ళు ఇంటర్ఫియర్ గారు, మన దేవాలయాలను పూర్తిగా వాళ్ళ కబంధ ఆచరించి మళ్ళీ మనకు తిరిగి ఇస్తారు. మన హిందువులను దేవాలయాల సొమ్మును, దేవుడి సొమ్మును తినడము మానేస్తారు. ఆ దోపిడీ ఆగాలంటే హిందువులు పూర్తిగా సంపూర్ణంగా జాగృతమై హిందువులు పూర్తిగా యూనైట్ అవ్వాలి. హిందూ ఓట్ కన్సాలిడేషన్ కావాలి. చిరంజీవి స్వామి గారు హిందువులకు సందేశం ఇచ్చారు. వాళ్ళు ద్రోహం చేస్తారు, వీళ్ళు ద్రోహం చేస్తారు అని వాళ్ళు ఎలాగో ద్రోహం చేయడానికే ఉన్నారు. వాళ్ళు మన శత్రువులు కాబట్టి వాళ్ళకి ఎలాగో చేయాలనే ఉంటుంది. చైతన్యం రావాల్సింది ఎవరికి? మనకు వాళ్ళకి అవకాశం ఇవ్వడం మనది తప్పు. మనం హిందువులం అందరూ యునైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ మ్లేచ్చుల నుంచి ఈ మ్లేచ్చుల యొక్క అపీజ్మెంట్ చేయడం కోసమే తమ అన్నీ వదిలేసుకొని, సిగ్గు, లజ్జ, అభిమాన, ధర్మం అన్నీ వదిలేసుకొని పూర్తిగా అనైతికమైనటువంటి రాజకీయ పార్టీలు సెక్యులరిస్టులు అని చెప్పుకుంటూ, సెక్యులర్ గవర్నమెంట్స్ అని చెప్పుకుంటూ ధర్మద్రోహానికి
హిందువులకు దేశద్రోహానికి పాల్పడుతున్నటువంటి అన్ని పార్టీలను కూడా భూస్థాపితం చేసినప్పుడు మాత్రమే హిందువులు పూర్తిగా యునైట్ అయిన రోజున మన ధర్మము, మన దేశము నిలబడుతుంది. మన అస్తిత్వము, మన మాన ప్రాణాలు, మన సోదరీమణుల మాన ప్రాణాలు రక్షించబడతాయి ఫ్యూచర్లో పట ఎటువంటి ప్రమాదానికి నుంచి లోను కాకుండా. లేకపోతే బంగ్లాదేశ్లో ఏం జరిగిందో, కాశ్మీర్లో ఏం జరిగిందో, కేరళలో ఏం జరుగుతున్నదో, బెంగాల్ ఏం జరుగుతున్నదో అదే ఆల్రెడీ ఆలయాల విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో చూశారు. తెలంగాణలో, హైదరాబాద్లో ఆలయాల విధ్వంసం చూస్తున్నారు. నిజామాబాద్లో పట అనేక చోట్ల జరిగాయి. ముందు ముందు హిందూల మాన ప్రాణాలు కూడా రక్షణ ఉండదు. ఆ పరిస్థితులు వస్తాయి. అది రాకముందుకే హిందువులు జాగృతి పొందాలా, కళ్ళు తెరవాలా. హిందూ ఐక్యత అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.